జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం అరుణోదయ క్లాత్ మార్కెట్ 43వ వార్షికోత్సవ వేడుకల్లో కావలి శాసనసభ్యులు దగుమటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి మంగళవారం పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యేకు అరుణోదయ క్లాత్ మార్కెట్ అసోసియేషన్ పెద్దలు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వస్త్ర వ్యాపార రంగంలో మినీ ముంబైగా కావలికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని తెలిపారు. 43 సంవత్సరాల క్రితమే కావలి నడిబొడ్డున వస్త్ర వ్యాపారం కోసం కాంప్లెక్స్ నిర్మించి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వ్యాపారస్తులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. వస్త్ర వ్యాపారులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, టీడీపీ నాయకులు పోతుగంటి అలేఖ్య, కావలి ఏరియా వైద్యశాల కమిటీ సభ్యులు చలవ రామకృష్ణ, తటవర్తి రమేష్, తటవర్తి వాసు, బీజేపీ నాయకులు కందుకూరి వెంకట సత్యనారాయణ, సివిసి సత్యం, కుట్టుబోయిన బ్రహ్మానందం, మందా కిరణ్, అమరా వెంకటేశ్వర్లు, అమరా నాగేశ్వరరావు, చెన్నా సత్యనారాయణ, బొత్సు వీరాస్వామి తదితర ఆర్యవైశ్య నాయకులు, పెద్దలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభ్యుల మధ్య విభేదాల వల్ల 1978లో OS నెంబర్ 21/78లో అది కోర్టుకు పోవటం,